ఫ్లోర్ కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూమ్ నుంచి అక్కడ వచ్చేసి మొత్తం ఇల్లు ఎన్ని ఉన్నాయంటే 15,660 ఇల్లు ఉన్నాయండి కుటుంబాలు. ఆ కుటుంబాలకు ఇంటికొక పిల్లలు వేసుకున్న 15 నుంచి 16,000 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ విద్యార్థులకు గత సంవత్సరం నుంచి మాకు ఇల్లు ఏదైతే హ్యాండ్ ఓవర్ చేయలేదో చేయక ముందు నుంచి మేము వాళ్లకు కలెక్టర్ గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, హౌసింగ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అందరికీ లెటర్ ఇచ్చాము. అక్కడ ఏదైతే ఉందో ముందే సదుపాయాలు కల్పించినాక మాకు అక్కడ ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు లెటర్ కలెక్టర్లు మారిపోతున్నారు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు మారుతున్నారు. కానీ దీనికి సంబంధించిన వివిధ ఆఫీసర్లు అందరికీ గత 1 year నుంచి అందరికీ లెటర్లు ఇవ్వడం జరిగిందంటే లెటర్లు ఇస్తూనే ఉన్నాం, మేము తిరుగుతూనే ఉన్నాం. మా కాళ్ళ చెప్పులు అరిగిపోతున్నాయి. కానీ 15 నుంచి 16,000 మంది పిల్లల భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోతుంది ప్రభుత్వం చేపట్టి. ఎందుకంటే మాకు అక్కడ హాస్పిటల్ లేదు, స్కూళ్ళు లేదు, అక్కడ కనీస వసతులు ఏమీ లేదు, సదుపాయాలు లేదు. ఎమర్జెన్సీ మాకు హెల్త్ సెంటర్ కావాలి, అంబులెన్స్ కావాలి, 24 hours మాకు అక్కడ పెట్టండి. 1,00,000 మంది పాపులేషన్ ఉన్న పబ్లిక్ అక్కడ మాకు కనీసం ఈ అన్ని వసతులు కల్పించినాకనే ఇవ్వండి అని చెప్పినా కానీ ఇచ్చినాక మా ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసారు. ఏ రోజైతే మాకు పట్టాలు ఇష్యూ అయిందో 19 నెలలు అవుతుంది. అప్పటి నుంచి మా దగ్గర 2 సంవత్సరాల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. కానీ కనీసం మా దగ్గర వసూలు చేసిన బడ్జెట్ అయినా మా దగ్గర పెట్టి ఉంటే మా దగ్గర హాస్పిటల్ వచ్చేది, అంబులెన్స్ వచ్చేది, స్కూళ్ళు వచ్చేది. కరెంటు బిల్లు ఇప్పుడు లక్షలలో వస్తుంది. కరెంటు ఒక్కొక్క బిల్డింగ్ లో కామన్లలో వచ్చేసి 1,00,000 నుంచి 2,00,000, 1,90,000, 1,50,000 కరెంటు బిల్లులు వస్తున్నాయి. అక్కడ దాకా ఇదంతా మా దగ్గర నుంచి బెనిఫిట్ గవర్నమెంట్ పొందుతుంది. కానీ గవర్నమెంట్ దగ్గర నుంచి మేము ఎటువంటి ఇంత మట్టికి ఒక్క పైసా కూడా మేము ఏమి లబ్ధి పొందలేదండి. మాకు ఇమ్మీడియట్లీ ఇప్పుడు మాకు దగ్గర ఒక్కొక్క బ్యాచ్కి ఒక 50 మంది బ్యాచ్ ఉన్నా కానీ ఒక్కొక్క టీచర్ వేసుకున్నా కానీ దగ్గర 15,000-16,000 మంది టీచర్స్ ఉన్నారు. ఉపాధ్యాయులు మాకు కంపల్సరీ ఇక్కడ అరేంజ్ చేసి స్కూల్ బిల్డింగ్ ఇమ్మీడియట్లీ మాకు నిర్మించేంత వరకు టెంపరీగా ఎక్కడ చదువు చెప్తారో మాకు తెలియదు. అంత పేదవాళ్ళకే ఇల్లు వచ్చింది. అక్కడ కంపల్సరీ మాకు విద్య అనేది కంపల్సరీ అందించాలి. పోయిన వారం కూడా వచ్చి లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ వారం కూడా మళ్ళీ వచ్చినాం, మళ్ళీ ఇస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఎమర్జెన్సీ మన చాలా మంది ఇప్పటి వరకు 25 మంది యాక్సిడెంట్లలో కానీ, హార్ట్ అటాక్ తో కానీ, ఫిట్స్ జబ్బుతో కానీ చాలా రకాలుగా మంది చనిపోవడం జరిగింది. 25 మంది చనిపోయారు. కనీసం మనకు అక్కడ శ్మశాన వాటిక కూడా లేదు. గ్రేవ్ యార్డ్ గురించి కూడా మేము చాలా మందికి ఇన్ఫార్మ్ చేసినాం, లెటర్లు ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం. కనీసం వాళ్లకు గ్రేవ్ యార్డ్ మనిషి చచ్చిపోతే కనీసం వాళ్ళని తీసుకుపోయి దానం చేయడం కూడా లేదు. ఎక్కడైతే కిరాయి ఇంట్లో ఉంటున్నారో ఆ ఇంటి ముందు పోయి మళ్ళా అక్కడికి పోయి వాళ్ళ కిరాయి ఇంట్లోకి పోయి మళ్ళీ రిక్వెస్ట్ చేసి అక్కడ పెట్టేసి వాళ్ళు దానా సంవత్సరాలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మాకు ఇమ్మీడియట్లీ ఇప్పుడు అంబులెన్స్ కావాలి, స్కూళ్లు కావాలి, హాస్పిటల్ కావాలి. ఆ చుట్టూ మా ల్యాండ్ ఏదైతే ఉందో అది కబ్జా అయిపోతుంది. దానికి బౌండరీ వాళ్ళనేది చాలా ఇంపార్టెంట్ అండి. మిగిలినది మా కాన్సాప్ మాట్లాడతారు, మా ఊళ్ళో కొంతమంది మాట్లాడతారు, అందరూ బాధ్యులు.